హాయ్ హలో ఎవరు ఇక ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుంటాం మనం సెటప్ క్లౌడ్ వాచ్ అలారం ఫర్ ఈసీ2 ఇన్స్టెన్స్ ఈసీ2 ఇన్స్టెన్స్ కి క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకుని మనం అలారం ని ఎలా సెటప్ చేసుకోవాలి అంటే ఈ సర్వర్స్ అన్నా ఇన్స్టెన్స్ అన్నా వర్చువల్ మిషన్ అన్నా అంతా ఒకటే కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ షిప్ రిలేషన్ 6 or 5 4 ఇట్లా ఉంది ఇంక్రీజ్ అయినప్పుడు మనం స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసినప్పుడు మనం ఏదైతే అలారం సెటప్ చేసుకోవాలి స్టాప్ కానీ స్టార్ట్ కానీ రీస్టార్ట్ కానీ రీబూట్ కానీ చేసుకోవాలి ఇన్స్టెన్స్ కన్నప్పుడు క్లౌడ్ వాచ్ అలారం ని సెటప్ చేసుకుంటాం. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ కమాండ్ లో టాప్ కమాండ్ యూజ్ చేసుకుని మనం సిపి యూటిలైజేషన్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రాక్టికల్ మనం క్లౌడ్ వాచ్ అలారం ఎలా సెటప్ చేసుకోవాలి ఇన్స్టెన్స్ అనేది చూసుకుందాం. సో దానికోసం నేను అమెజాన్ అకౌంట్ కి లాగిన్ అవ్వాలి. సో అమెజాన్ అకౌంట్ కి లాగిన్ నేను ఇక్కడ. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుని ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో లాంచ్ ఇన్స్టెన్స్ నేమ్ తీసుకున్నాం అంటే లైనక్స్ ఐఫోన్ సర్వర్ అని తీసుకుంది. లైనక్స్ ఐఫోన్ సర్వర్ నేమ్ అండ్ అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అమెజాన్ లైనక్స్ మ్యాకోస్ ఉబంటు విండోస్ రెడ్ హాట్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ప్రజెంట్ అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తున్నాం. అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో 23 ఎక్స్పైర్ అయిపోయింది. లైనక్స్ 2 సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే X6 అనేది డిఫాల్ట్ గా మనం తీసుకుంటాం. ఆర్కిటెక్చర్ T3 మైక్రో యూజ్ చేసుకుంటాం. రియల్ టైంలో అయితే పేడ్ వర్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఒక కీ పేర్ని క్రియేట్ చేసుకోవాలా. అది ఏదో కీ పేర్ నేను కీ అనే ఒక కీ పేర్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఎగ్జిటింగ్ కీ పేర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో లాంచ్ స్టెప్స్ ని క్లిక్ చేస్తాం. సో లాంచ్ స్టెప్స్ క్లిక్ చేయగానే నాకు ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వివాల్ ఇన్స్టెన్స్ రీఫ్రెష్ అగైన్. సో లైనక్స్ సర్వర్ అనేది రన్నింగ్ లోకి వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యాక్సెస్ ని క్లిక్ చేసుకుంటాం. యాక్షన్ క్లిక్ చేసుకున్న మానిటర్ ట్రబుల్ షూట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే మనం మేనేజ్ క్లౌడ్ వాచ్ అలారం సెటప్ చేస్తున్నాం కాబట్టి ఈసీ2 ఇన్స్టెన్స్ కి. సో మనం క్లౌడ్ వాచ్ అలారం ని క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ క్రియేట్ అయిన అలారం ఇక్కడ ఆటోమేటిక్గా మనకు నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాదు నేను నేమ్ క్రియేట్ చేసుకోవాలి స్పెసిఫిక్ అంటే ఎడిట్ అండ్ అలారం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈసీ2 ఐఫోన్ ఇన్స్టెన్స్ ఐఫోన్ స్టేటస్ 3 అని తీసుకుంది లేదా 2 అని తీసుకుంది, నో ప్రాబ్లం. సో ఒక అలారం సెటప్ చేసుకున్న నేమ్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. చూస్ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ సెటప్ చేసిన మెయిల్ ఇచ్చి నేమ్ ఇచ్చి నోటిఫికేషన్ ఆల్రెడీ సెటప్ చేసుకున్నాను కదా. సో సెలెక్ట్ చేసుకున్నాను ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ అని. ఇక్కడ అలారం యాక్షన్స్ ఏ విధంగా ఉండాలి. మనం స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసుకోవాలా. రీబూట్ చేసినప్పుడు నాకు అలారం అనేది నోటిఫికేషన్ రావాలా. స్టాప్ రీబూట్ ఇట్లా ఏది చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకున్నాను. నేను స్టాప్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ సిపి యూటిలైజేషన్ మ్యాక్సిమం ఉంటుంది మినిమం ఉంటుంది. నేను యావరేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సిపి యూటిలైజేషన్ వచ్చేసి డిస్క్రీట్ బైట్స్ డిస్క్రీట్ వర్క్స్ డిస్క్రీట్ బైట్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట మనకి. సో డిస్క్రైట్ వర్క్స్ నెట్వర్క్ ఇన్ నెట్వర్క్ అవుట్ ప్యాకెట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. నేను సిపి యూటిలైజేషన్ తీసుకుంటాను. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకున్నాను. సో పర్సెంటేజ్ వైజ్ ఏం తీసుకుంటాను ఇక్కడ 5 సెలెక్ట్ చేసుకున్నాను. సో కాన్స్టెంట్గా మనకు ప్రేయర్ టైంలో మనకు రన్ అవుతుంది. సో ఇలా అట్లా సెటప్ చేసుకున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ అప్డేట్ అని క్లిక్ చేస్తాను. అప్డేట్ క్లిక్ చేయగానే నాకు ఒక సర్వర్కి నాకు అలారం అనేది సెటప్ అయింది అనమాట. ఇక్కడ చూడు క్లౌడ్ వాచ్ అలారం సెటప్. ఎక్కడ సెటప్ అయింది క్లౌడ్ అంటే క్లౌడ్ వాచ్ అలారంలో సెట్ అయింది. క్లౌడ్ వాచ్కి వెళ్తాం. ఇక్కడ సెర్చ్ చేసుకోండి క్లౌడ్ వాచ్ క్లిక్ ఆన్ క్లౌడ్ వాచ్. సో మనకు క్లౌడ్ వాచ్ సెటప్కి వెళ్ళినప్పుడు సర్వీస్కి వెళ్ళి క్లౌడ్ వాచ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది చూడు ఈసీ2 అలారం సిపియు మనం యూటిలైజ్ ఎంత తీసుకున్నాం 5% తీసుకున్నాం. ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు మనం స్టాప్ కానీ స్టార్ట్ కానీ అవుతుంది. సో ఇలా మనం సెటప్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఒక ఈసీ2 సర్వర్కి మనం క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకొని అలారం సెటప్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ2 డాష్బోర్డ్ స్టాప్ చేసినాను అనుకో. సో ఈసీ2 డాష్బోర్డ్ ఇన్స్టెన్స్ క్లిక్ నేను స్టాప్ కానీ స్టార్ట్ కానీ రిపీట్ కానీ చేసినప్పుడు మనకు అలారం సెటప్ అవుతుంది అని చెప్తాను. బట్ ఇక్కడ ఏంటి నాకు స్టాప్ చేస్తున్నాను. స్టాప్ స్టాప్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ ఏదైతే మెయిల్ ఇచ్చుకున్నావో ఆ మెయిల్కి మనం ఒక అలారం సెటప్ చేసుకున్నా ఆ నోటిఫికేషన్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ ఇచ్చుకున్నా కదా, ఆ మెయిల్కి వెళ్ళి చూస్తాను. సో మెయిల్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ మెయిల్కి వచ్చిన నోటిఫికేషన్ అనేది మనకి కొంచెం 5 minutes అట్లా టైం తీసుకొని మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలారం సెటప్ అవుతుంది. స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసినప్పుడు మనకి అలారం అనేది సెటప్ అయింది. ఈ విధంగా మనం అలారం సెటప్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం అలారం సెటప్ చేసుకుంటాం. క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకొని క్లౌడ్ వాచ్. సో నేను అలారం అని వచ్చింది కదా, జీరో ఇన్ఫెక్షన్.
మనం ఏమైనా ఇంక్రీజ్ చేసినప్పుడు సిపియూ యూటిలైజేషన్ కానీ ఇట్లా ఏమైనా ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి స్టాప్ అయినప్పుడు మనకి అలారం అనేది సెటప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. DevOps with AWS కోర్స్ నేర్చుకుంటే గంటా సాఫ్ట్ యూనివర్సిటీ ప్రైవేట్ గురించి మా టీం కలిసండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.